ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని కీలక మలుపులు తీసుకుంటున్నాయి. వచ్చే ఏడాదిలో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తెర వెనక చదరంగం మొదలైపోయింది అని చెప్పాలి గెలుపు కోసం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అనేటువంటి ఉత్తరప్రదేశ్లో ఇక్కడ గత 2 పర్యాయాలుగా ఒకే పార్టీ అఖండ విజయాన్ని సాధిస్తూ వస్తుంది. అయితే ఈసారి ఆ ప్రభావాన్ని ఎలాగైనా సరే తగ్గించాలి అని వ్యతిరేక శక్తులు తమ వ్యూహాలకి పదును కూడా పెడుతున్నాయి చాలా స్ట్రాంగ్గా. సాధారణంగా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ వేడి పెరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం 3 ఏళ్ల ముందే యుద్ధం మొదలైనట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకురావడం ద్వారా ఒక బలమైన ముద్ర వేసినటువంటి నాయకత్వం అభివృద్ధి అనేటువంటి అస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తోంది. కేవలం నేరగాళ్లని అణిచివేయడమే కాకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నోయిడా లాంటి పారిశ్రామిక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే అక్కడ ఏదో అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అని చాలా స్ట్రాంగ్గా అర్థమవుతుంది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల జీతాల విషయంలో ప్రభుత్వం పెద్దపీట వేసి గతంలో ఎన్నడూ లేని విధంగా వేతనాలు పెంచేలాగా ఒప్పందాలు కుదిర్చిన పరిస్థితి ఉందంటున్నారు. అయినప్పటికీ ఆ మరుసటి రోజే వేల సంఖ్యలో కార్మికులు రోడ్డు మీదకి వచ్చి హింసకు దిగడం వెనక రాజకీయ ప్రేరేపిత కారణాలు ఉన్నాయి అని అనుమానం వ్యక్తం చేస్తోంది అధికార పార్టీ. పారిశ్రామికంగా ఎదుగుతున్నటువంటి రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీయడం ద్వారా విదేశీ పెట్టుబడులు రాకుండా చేయడమే ఈ కుట్రలోని ప్రధాన ఉద్దేశము అని కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇంకోవైపు ఇలాంటి అడ్డంకులు సృష్టించడం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతికి ఖచ్చితంగా దెబ్బతింటుంది ఏ రాష్ట్రమైనా. మరోవైపు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వేరు సామాజిక వర్గాలను విడదీయడం ద్వారా ఓట్ల రాజకీయం చేయాలని కొన్ని శక్తులు చూస్తున్నాయి అంటున్నారు. దళితుల మీద జరిగేటువంటి చిన్న చిన్న గొడవలను కూడా పెద్దగా చేసి చూపించడం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులను రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఒక వర్గం మీద మరో వర్గం దాడి చేసినా దానికి ఒక కులం రంగు పులిమి ఉన్నతాధికారుల తప్పుగా చిత్రీకరించడం అనేది చాలా నార్మల్ అయిపోయింది ఉత్తరప్రదేశ్లో అంటున్నారు. అలాగే దైవ విగ్రహాల్ని అవమానించడం వంటి ఘటనల ద్వారా వివిధ వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించి ప్రభుత్వం మీద నమ్మకం పోయేలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అడ్డదారిలో కులాల కుంపట్లు రగిలిస్తున్నారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. రాజకీయ కుట్రల మధ్య ఉత్తరప్రదేశ్ భవిష్యత్తు ఉందంటున్నారు. ఈ ప్రాంతంలోని మధ్యతరగతి ప్రజలను కూడా ప్రభుత్వం నుంచి దూరం చేయాలనే ప్లాన్ నడుస్తోందంటున్నారు. హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే వారిని పేదల వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది. ఒకవేళ పోలీసులు చూస్తూ ఊరుకుంటేనేమో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అని ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి అంటున్నారు. ఏ రాష్ట్రంలోనైనా శాంతి ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కాబట్టి ఆ శాంతిని దెబ్బతీయడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. కానీ ఇలాంటి సవాళ్ళను ఎదుర్కోవడంలో సిద్ధంగా ఉన్న నాయకత్వం ఈ వ్యూహాలను ఎలా తిప్పికొడుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారబోతోంది. రాష్ట్ర జనాభా దాదాపు 20 కోట్లు ఉండడం వల్ల ఇక్కడ గెలుపోటములు దేశ రాజకీయాల మీద ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా ఉంది. అందుకే ప్రతిపక్షాలు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా వాడుకుంటున్నాయనే ఆరోపణ కూడా ఉంది. ఇక్కడ గనక విఫలం చేస్తే దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవచ్చు అనేది వారి యొక్క ఆలోచనగా కనిపిస్తోంది. అయితే సామాన్య ప్రజలు మాత్రం అభివృద్ధిని శాంతిని కోరుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది.